ఆ విధంగా పరశురాముడు చూసేదానికి చాలా అందంగా ఉన్నాడు. ధనుర్బాణాలు ధరించున్నాడు, పరశువును పట్టుకొని ఉన్నాడు, చాలా ముద్దొస్తున్నాడు పరశురాముడు. అటువంటి అందమైనటువంటి పరశురాముడు పసి వయసులో ఉండేటువంటి ఆ బాలుడు వచ్చి అక్కడ నిలబడి ఉంటే, కార్తవీర్యార్జునుడు చేసిన తప్పు ఏమిటంటే ఆవును తోలుకో రావడం ఈయన చేసిన తప్పు. ఆ తప్పు చేయడం కాకుండా ఆ పరశురాముణ్ణి చూసి ఆహ్వానించకుండా, ఏం నాయనా వచ్చావని అడగకుండా, మీ ఆవు నాకు అవసరమైంది, నేను తోలుకోవచ్చుకున్నానులే, పర్వాలేదు, మీకు కావాలంటే వేరే ఆవునిస్తాను, ఏదో ఒకటి సంభాషించకుండా ముందు అతన్ని చంపేసేయండి అని చెప్పాడు. చంపేసేయమని చెప్పి ఎట్లా చెప్పాడో తెలుసా? ఆయన యొక్క తేజస్సును చూసి, పరశురాముడి యొక్క తేజస్సును చూసి, ఇతను సామాన్యుడు కాదు, ఎలా నిలబడి ఉన్నాడంటే భారత యుద్ధంలో కౌరవ సైన్యమంతా అందరినీ కూడా భయపెట్టినటువంటి అభిమన్యుడు మాది నిలబడి ఉన్నాడనమాట. చూసి వెంటనే అతను ఏం ఆలోచించకుండా చంపేసేయండి అని చెప్పి అందరికీ ఆజ్ఞ చేశాడు. అప్పుడు ఆ మహిష్మతీపుర నగర బయట ప్రాంతంలో గొప్ప యుద్ధం జరిగింది. గొప్ప యుద్ధం జరిగిందంటే పరశురాముడి మీదకు ఎంతమంది వెళ్ళారంటే 17 అక్షౌహిణీల సైన్యం పోయింది ఆయన మీదకు. అది కార్తవీర్యార్జునుడు చేసిన తప్పు. ఏమంటే గోబ్రాహ్మణేభ్య శుభం భవతు, గోవులను బ్రాహ్మణుల్ని రక్షించాలి. ఈయన చదువుకున్నవాడు, దత్తాత్రేయుని యొక్క భక్తుడు, మహానుభావుడే, కాదని చెప్పలేదు. కానీ ఆయుష్ తీరిపోయే సమయం వచ్చేటోటికి ఏమంటారయ్యా శాస్త్ర ప్రకారం అంటే వినాశకాలే విపరీత బుద్ధి. వినాశకాలం వచ్చింది, అందుకని విపరీతమైన బుద్ధి పుట్టింది. ఆ సంకల్పం కలిగింది ఆయనకు. వెంటనే చంపేసేయండి ఆ బ్రాహ్మణుణ్ణి, ఆ పిల్లగాడిని చంపేయండి అన్నాడు. అనేటోటికి 17 అక్షౌహిణీల సైన్యం ఆయన చుట్టుముట్టేసింది. చుట్టుముట్టేస్తే పరశురాముడి యొక్క పరాక్రమం ఎంత! ఆయన మహానుభావుడు, శ్రీ మహావిష్ణువు కదా. ఆ 17 అక్షౌహిణీల సైన్యాన్ని ఒక్కడే భయంకరమైన యుద్ధం చేసి తన ధనుర్బాణాలతో బాణ ప్రయోగం చేస్తూ, గంట గొడ్డలు ప్రయోగిస్తూ, అనేక ఆయుధాలు ప్రయోగిస్తూ, తన మీద ప్రయోగించేటువంటి ఆయుధాలన్నింటినీ కూడా ఖండిస్తూ, ఆ గుర్రాలను, ఏనుగులను, రథాలను, కాల్బలాన్ని, ఆ రథికుల్ని మొత్తం సంహరించి 17 అక్షౌహిణీల సైన్యాన్ని ఒక్క అరగంట లోపల నుజ్జు చేసేసాడు అనమాట. నుజ్జు చేసేసి ఒక్కడే నిలబడున్నాడు గండ్రగొడ్డలు పట్టుకొని. క్రోధ తామ్రాక్షుడై అప్పుడు చూశాడు ఈ యొక్క కార్తవీర్యార్జునుడి ఛాయ. మీరైనా చంపేస్తారు కార్తవీర్యార్జునుడిని. ఏమంటే ఎవరైనా చంపేస్తారు. పరశురాముడు ఎందుకంత దారుణంగా చంపాడంటారే కారణం ఇది. అప్పుడు కూడా ఆ కార్తవీర్యార్జునుడు క్రోధ తామ్రాక్షుడయి ఆయన వచ్చాడు యుద్ధానికి. ఎలా వచ్చాడో తెలుసా? 500 చేతుల్లో ధనుస్సులు ధరించాడు. 500 చేతులతో బాణాలు ప్రయోగిస్తున్నాడు. 1000 చేతులు ఉన్నాయి కదా, ఆ 1000 బాణాలు ఒక్కొక్క ధనస్సులో ఎన్నేసి బాణాలు పెట్టాడో, ఒకటే కాదు కదా బెటరు. ఆ విధంగా అన్ని బాణాలు ప్రయోగిస్తుంటే అప్పుడు పరశురాముడు ఏం చేశాడంటే గండ్రగొడ్డలిని పక్కన పెట్టి తన ధనస్సు తీసుకున్నాడు. తన ధనస్సు తీసుకుని తన ధనస్సుతో బాణ ప్రయోగం చేస్తూ, ఆయన ప్రయోగించినటువంటి బాణాలన్నీ ఇక్కడ ఒక్క చేతితో ప్రయోగిస్తున్నాడు, అక్కడ 1000 చేతులతో ప్రయోగిస్తున్నారు బాణాలు. అన్నిటినీ కూడా ధ్వంసం చేస్తూ, ఆయన బాణ పరంపరలన్నీ కూడా అడ్డగిస్తూ, ఆయన ధనస్సులన్నీ కూడా ఇరగొట్టేశాడు. 500 ధనస్సులు ఇరిగిపోయినాయి. ఆయన మరలా ధనస్సులు తీసుకొని ప్రయోగించే లోపల గండ్రగొడ్డలు తీసుకున్నటువంటి వాడై ఒక్క ఉదుటున ఏనుగు కుంభస్థలం మీదకి సింహం లంఘించినట్టుగా లంఘించి పరశురాముడు 500 చేతులు ఒకవైపు ఉండేటువంటివి, ఇంకొక 500 ఒకవైపు ఉండేటువంటి, ఒక్క దెబ్బతో ఈ 500 చేతులు, ఇంకొక దెబ్బతో 500 చేతులు, 1000 చేతులు నరికేశాడు. నరికేసి
క్రోధ తామ్రాక్షుడై ఒకే ఒక్క దెబ్బకు గడ్రగొడ్డలతో ఆయన యొక్క శిరస్సు ఖండించేశాడు. ఖండించేసేటోటికి ఆ కార్తవీర్యార్జునుడు భయంకరంగా ఒక పర్వతం పడ్డట్టుగా కింద పడిపోయినాడు అనమాట. ఎప్పుడైతే అలా పడ్డాడో 10,000 మంది కొడుకులు ఉన్నారు కార్తవీర్యార్జునుడికి. ఆ 10,000 మంది క్రోధ తామ్రాక్షులై పరశురాముడి మీదకి వచ్చాడు. వచ్చి ఆ పరశురాముణ్ణి సంహరించాలని చూశారు. కానీ పరశురాముడు రక్తసిక్తమైనటువంటి గాత్రంతో గండ్ర గొడ్డలి ధరించి అలా నిలబడి ఒక్కసారి చూశాడు వాళ్ళను. ఆ చూపు దెబ్బకే భయపడి 10,000 మంది పారిపోయినారనమాట. కనుచూపు మేరలో లేరు, చంపేస్తాడు అందరిని అని చెప్పి ఎట్లా పడ్డోళ్ళు అట్లా వెళ్ళిపోయినారు. ఒక్కరు లేరు, పరశురాముడి ఎదురు వచ్చేవాడు ఒక్కరు లేరు. ఇట్లా ఘోరంగా సంహారం చేసి అప్పుడు చూశాడు కామధేను ఛాయ. కామధేను సంతోషంగా పరశురాముడి ఛాయ చూస్తుందన్నమాట. అప్పుడు కామధేనువుని తీసుకొని నేరుగా బయలుదేరి ఆశ్రమానికి వచ్చేసాడు. ఎవ్వరు లేరు, కార్తవీర్యార్జునుడు చంపేశాడు. కొడుకులు 10,000 మంది వెళ్ళిపోయినారు, ఎట్టిపోయినారో తెలియదు. వచ్చేసాడు. వచ్చేసి తండ్రి గారికి నమస్కారం చేసి ఆవును ఒప్పజెప్పి జరిగిన వృత్తాంతం అంతా చెప్పేశాడు జమదగ్నికి. అప్పుడు జమదగ్ని నాయన ఎంత పనిచేసావు రామ, మన యొక్క కార్తవీర్యార్జునుడు అంటే రాజు కదా, రాజు అంటే సకల దేవతా స్వరూపుడు కదా, సకల దేవతా స్వరూపుడు అయినటువంటి ఆ రాజుని ఇంత ఘోరంగా చంపడం అంటే అది బ్రహ్మహత్యా దోషం నాయన, బ్రహ్మహత్య చేసినంత పాపము. కాబట్టి ఏదో చేసేసావు, జరిగిపోయింది, ఇంకేం చేయలేము. నువ్వు 1 సంవత్సరం పాటు తీర్థయాత్రలు చేసిరా నాయన అన్నాడు. పాప పరిహారం కోసం తీర్థయాత్రలు చేసిరా అన్నాడు. ఈయనకైతే తీర్థయాత్రలు చేయాలని కూడా లేదు, ఏం కాదు, వాడు చేసిన తప్పు కాబట్టి నేను చేసేసాను అనుకుంటున్నాడు. కానీ పితృవాక్య పరిపాలన, శ్రీరామచంద్రమూర్తి కానీ పరశురాముడు కానీ తండ్రి చెప్పిన మాటకు ఎదురు చెప్పరన్నమాట. పితృవాక్య పరిపాలనా దురంధరులు కాబట్టి తండ్రి గారు చెప్పిన ప్రకారమే ఆయన తీర్థయాత్రలకు బయలుదేరాడు. తీర్థయాత్రలకు వెళ్ళి 1 సంవత్సరం తీర్థయాత్రలు చేసేసి వచ్చేసాడు. వచ్చేసి మళ్ళీ ఆశ్రమంలో ఉన్నారు, జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం రోజులు కూడా ఈ 10,000 మంది ఎట్టపోయినారో అసలు కనపడలే, అసలు లేరు, ఎక్కడ పోయినారు, జరుగుతూ ఉంది. ఒకానొకసారి ఏం జరిగిందంటే ఆ సందర్భంలో రేణుకాదేవి ఒకరోజు గంగా నది నుంచి నీళ్లు తీసుకురావాలని బిందెత్తుకొని పోయిందనమాట. పోయేటోటికి అక్కడ చిత్రరథుడు అని ఒక గంధర్వుడు, ఆయన అనేక మంది అప్సరస స్త్రీలతో కూడా వచ్చి గంగా నదిలో స్నానం చేస్తూ వాళ్ళతో విహరిస్తూ జలక్రీడలాడుతూ ఉన్నాడు. ఈమెం చేసిందంటే ఆయన చాలా అందంగా ఉన్నాడు అనమాట చిత్రరథుడు. 1 క్షణకాలం సేపు ఆయన చూస్తూ ఉండింది. చూస్తూ ఆహా ఎంత బాగా జలక్రీడలాడుతున్నారు, ఎంత విహరిస్తున్నారు అని చెప్పి అనుకుంటూ 1 క్షణం కామమోహిత అయింది. అయ్యి మళ్ళీ ఆలోచించి వెంటనే నీళ్లు తీసుకుని మనం ఆశ్రమానికి పోవాలి కదా, హోమానికి ఆలస్యం అయిపోతుందంటూ వచ్చేసిందనమాట. వచ్చేసి ఆమె ఇంకేం చేయలేదు తప్పు. అక్కడ ఆ చిత్రరథుడిని చూసి ఒక్కసారి మనసులో ఈ సుఖాన్ని నేను పొందితే బాగుండు కదా, ఎంత సుఖాలు అనుభవిస్తున్నారు వీళ్ళు అనుకుంది మనసులో. అంతే వచ్చి భర్తకి నమస్కారం చేసింది. చేసిన తర్వాత ఆయన ఏదో మార్పుగా ఉంది ముఖంలో అని చెప్పి ఆలోచించి దివ్య దృష్టితో చూశాడు. దివ్య దృష్టితో చూస్తే ఆమె చిత్రరథుణ్ణి చూసి మానసికంగా మోహించింది కాబట్టి మనసులో అనుకుందంతే. అప్పటి యుగంలో ఉండేది ఏంది, మనసులో అనుకున్నా కానీ పాపమే కదా. కాబట్టి నా భార్య పాపం చేసింది, ఈ దుర్మార్గమైన ఆలోచన వచ్చిందనే ఉద్దేశంతో వెంటనే కొడుకులను పిలిచాడు. 5 ఉన్నారు కదా, 5 ఆఖరి వాడు కదా మన రాముడు. మరో 4 చెప్పాడు. ఏమంటే మొదటి కొడుకుతో చెప్పాడు, రే మీ అమ్మని చంపేసి అన్నాడు. నేను చంపలేను, నా వాళ్ళు కాదు, అమ్మని ఎట్టు చంపుతావు అన్నాడు. అట్టే 2, 3, 4 చెప్పాడు. 4 కూడా మేము చంపలేమన్నారు. రామా అన్నాడు,
పరశురాముడు ఉన్నాడు అక్కడ. అమ్మ నరికేయరా అన్నాడు. పరశురాముడు ఆలోచించాడు, ఒక్క క్షణమే, ఎక్కువసేపు ఆలోచించలా. ఏమంటే తండ్రి మాటకు ఎదురు చెప్పకూడదు, కానీ సంహరించమనే తల్లిని చంపకూడదు, ఎట్లా చేయాలా అని చెప్పి అనుకుంటున్నాడు. ఇంకో మాట కూడా అన్నాడు, మీ అన్నలు కూడా నాకు ఎదురు చెప్పారు, మీ అన్నలు కూడా చంపేసి అన్నాడు. అప్పుడు ఒక్క క్షణం పరశురాముడు ఆలోచించాడు, ఈయన మహాతపశక్తి సంపన్నుడు జమదగ్ని, మా తండ్రి గారు ఏదైనా చేయగలడు, కానీ ఇప్పుడు ఆవేశంలో ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పిందే చేయడం మంచిదని చెప్పి నేరుగా కత్తి తీసుకున్నటువంటి గొడ్డలు తీసుకున్నటువంటి వాడి తల్లిని చంపేశాడు, నరికేశాడు. అన్నల్ని కూడా నరికేశాడు, నలుగురిని. పరమానంద భరితుడైపోయినాడు జమదగ్ని. బిడ్డంటే ఇలా ఉండాలి, చెప్పిన మాట వినినటువంటి వాడివి నువ్వే రామా, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. వెంటనే నమస్కారం చేసి, నాన్న నేను చేసిన పనికి నువ్వు సంతోషమైతే మా అమ్మను మా అన్నలను బ్రతికించు అన్నాడు. ఇంక జమదగ్ని మాట తప్పడు కదా, వెంటనే ఆమెను బ్రతికించాడు, అన్నలను కూడా బ్రతికించేశాడు. ఆ శక్తి ఆయనకు ఉందనే విషయం పరశురాముడికి తెలుసు, అందువల్లే అలా చేశాడు అనమాట. తర్వాత వాళ్ళు మామూలుగా బ్రతికారు. ఆమె మళ్ళీ మరణించి మళ్ళీ బ్రతికింది కాబట్టి ఆ దోషం పోయింది ఆమెకు, మళ్ళీ ఇంకో జన్మ ఎత్తినట్టు అయిందనమాట. వీళ్ళు కూడా తండ్రికి ఎదురు చెప్పినటువంటి పాపం పోయి మరలా బ్రతికారు కాబట్టి దోషం పోయింది, మళ్ళీ జరుగుతుంది. మామూలుగా హాయిగా ఉన్నారు. ఒకరోజు ఈ 5 అన్నదమ్ములు అరణ్యానికి పోయినారు, సమితిలో అవి ఎత్తుకోరాడానికి. ఈ 10,000 మంది ఒక్కసారి మళ్ళీ కొన్ని సంవత్సరాలైన తర్వాత బయటకు వచ్చారు. అదను కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే రణశేషం ఉండకూడదు అంటారు. ఏమంటే శత్రువుని ఒక్కడు పోనీలేని వదిలేస్తే వాడు మళ్ళీ పెద్దోడై మళ్ళీ మన మీదకి వస్తాడు అనమాట. ఆ విధంగా ఈ 10,000 మంది అదను కోసం ఎదురు చూస్తూ ఒకానొకసారి ఏమైందంటే, వీళ్ళు అరణ్యంలో సమిధలకు పోయి ఉన్న సమయంలో 10,000 మంది దూరంగా ఉండి కొంతమందిని మాత్రమే పంపించారు ఆశ్రమానికి. అందరూ వస్తే ఒక 10,000 మంది కట్టగా వస్తే కనుక్కుంటారు కదా. వాళ్లలో సూర్యుడు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆ కార్తవీర్యార్జునుడి కొడుకు 10,000 మందిలో సూర్యుడు అనే కొడుకు ఉన్నాడు. ఆ సూర్యుడు అనేటువంటి కొడుకు వచ్చి ఆశ్రమంలో ప్రవేశించి జమదగ్ని మహర్షి జపం చేసుకుంటున్నాడు. అప్పుడే కళ్ళు మూసుకొని జపం చేసుకుంటున్నాడు. జపం చేసుకునేటువంటి జమదగ్ని మహర్షిని భయంకరంగా చంపబోయినప్పుడు రేణుకాదేవి అక్కడే ఉంది. ఆమె వచ్చి ఎట్లెట్లో బ్రతిమిలాడింది, నాయనా చంపొద్దని చెప్పింది. ఏం చెప్పినా వినకుండా ఏమని కూడా పక్కకు దోసేసి ఆ జపం చేసుకునేటువంటి జమదగ్ని మహర్షిని జుట్టు పట్టుకొని తలకాయ ఖండించి అక్కడ పారేసి పరారైపోయినారు, వెళ్ళిపోయినారు. పరశురాముడు వాళ్ళు వచ్చారు. వచ్చేటప్పటికి రేణుకాదేవి ఏడుస్తూ ఉంది, ఆయన మీద పడి ఏడుస్తుందన్నమాట. చూచి విషయం అంతా తెలుసుకున్నారు. విషయం అంతా తెలుసుకుంటే అప్పుడు పరశురాముడికి మనసులో ఒక సంకల్పం కలిగింది. వాళ్ళమ్మ గుండెలు తట్టుకుంటూ, గుండెల మీద చేతులేసి బాదుకుంటూ ఆ జమదగ్ని యొక్క శరీరం పైన పడి ఏడుస్తూ ఈయన చూస్తూనే ఉన్నట్ట 21 గుండెలు తట్టుకొని వాళ్ళ తండ్రి మీద పడి ఏడుస్తుందట వాళ్ళమ్మ. 21. ఆ 21 అనేది గుర్తుపెట్టుకున్నాడు ఆయన. మా అమ్మ ఈ విధంగా నా కళ్ళ ఎదుటే ఏడ్చి 21 గుండెలు బాదుకుని తండ్రి మీద పడి ఏడ్చింది కదా, ఈ దుర్మార్గులైనటువంటి రాజులను 21 చంపేయాలి వంశాలే లేకుండా అని ఆయన సంకల్పించాడు. సరే, ఈ దారుణకాండ, ఈ హత్యాకాండ ఎప్పుడైతే జరిగిందో వెంటనే పక్కనున్న ఋష్యాదులు వీళ్ళందరూ కూడా వచ్చేసారు. భృగు మహర్షి వీళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఏంది ఇలా జరిగిందని చెప్పి అందరూ బాధపడుతుంటే పరశురాముడు మాత్రం బాధపడలేదు. వెంటనే భృగు మహర్షిని వాళ్ళందరినీ కూడా ఈయన్నిట్టే కాపాడుతుండండి, నేను ఇప్పుడే వస్తానని చెప్పి ధనుర్బాణాలు ధరించి గండ్రగొడ్డలు ధరించి అట్లా బయలుదేరాడండి. బయలుదేరితే పరశురాముడి పరాక్రమం అది చెప్పేది కాదు. ఈనాటికి కూడా మహానుభావుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. పరశురాముడు చిన్న పరాక్రమవంతుడు కాదు, విష్ణువు కదా ఆయన. నేరుగా పోయి 10,000 మందిని చంపేశాడు. 10,000 మందిని చంపేసేసి 9 రక్తపు మడుగులు చేశాడనమాట.
సమంతక పంచకం అనేది అది వేరే. మళ్ళీ ఈ 10,000 మందిని మాత్రం ఒక్కొక్కరికి 1000 మందికి ఒక్కొక్క గుండం లెక్కన 10 చేయకుండా 9 చేసి 9లో వీళ్ళ యొక్క రక్తాన్ని అంతా నింపాడు అనమాట. నింపి తర్పణం చేశాడు, అంటే పగ తీర్చుకున్నాడు అనమాట. పగ తీర్చుకొని అప్పుడు అంటే జమదగ్ని యొక్క ఖండింపబడినటువంటి శరీరం అక్కడ ఉండంగానే వీళ్ళని చంపేశాడు. అప్పుడు వచ్చి ఆ రక్త తర్పణం చేసిన దగ్గరకు జమదగ్ని తీసుకుపోయినాడు అనమాట. తీసుకోవంత పగ ఎవరికి? పరశురాముడికి. అక్కడ ఋష్యాదులందరినీ పిలిపించి ఎవరైతే ఏ హైహైలు ఏ యొక్క కార్తవీర్యార్జుని కొడుకులైతే తన తండ్రిని చంపారో వాళ్ళని చంపేసి వాళ్ళ రక్తాన్ని మడుగుల్లో నింపి అక్కడ తన తండ్రిని తీసుకుపోయి ఈ శిరస్సును మొండాన్ని అతికించాడు అనమాట. అతికించి భృగు మహర్షి ఇత్యాది ఋష్యాదులందరూ కూడా ఉండగా తన తపశ్శక్తినంతా దారబోసి ఆ తండ్రిని బ్రతికించాడు. మళ్ళీ చూడండి, ఆ శక్తి జమదగ్నికి ఉంది, పరశురాముడికి ఉంది. పరశురాముడు వాళ్ళ తల్లిని చంపేసినప్పుడు అన్నలను నరికేశాడు కదా, నరికేసినప్పుడు జమదగ్ని మళ్ళీ బతికిచ్చాడు కదా వాళ్ళని. ఆ మంత్ర ప్రభావం, ఆ శక్తి పరశురాముడికి కూడా తెలుసు అనమాట. అప్పుడేమంటే తన తపశ్శక్తిని అంతా కూడా దారబోసి అందరి ముందు ఈ భృగు మహర్షి కూడా సహకరించాడు అనమాట. పెద్ద ఆయన భృగు మహర్షి వీళ్ళందరూ ఋష్యాదులందరూ తమ తపశ్శక్తి అంతా ఉపయోగించి మన వంశంలో ఈ విధంగా జరిగినటువంటి రాజుల చేత ఖండింపబడినటువంటి ఈ జమదగ్నిని బ్రతికించాలా అని చెప్పి అందరూ కలిసి బ్రతికించారు. బ్రతికించిన తర్వాత అప్పుడు మహాయజ్ఞం చేశాడనమాట పరశురాముడు. మహాయజ్ఞం చేసి అందరినీ కూడా బ్రాహ్మణోత్తములందరినీ కూడా పిలిపించి వైభవంగా గొప్ప యజ్ఞం చేసి అందరికీ అనేకమైన దక్షిణలు ఇచ్చి వైభవంగా చేశారు. అప్పుడు బ్రహ్మ రుద్రాదులందరూ కూడా వచ్చి ఈ జమదగ్ని మహర్షికి సప్త ఋషుల్లో ఒకడిగా, సప్త ఋషుల్లో సప్తమ ఋషిగా ఉండేటట్టుగా పదవి ఇచ్చారు. సప్త ఋషి మండలంలో ఈనాటికి కూడా జమదగ్ని మహర్షి 7వ వాడిగా ప్రకాశిస్తూ ఉన్నాడు అనమాట. అంటే ఆ మండలాధిపతిగా చేశారు ఆయన్ని. జమదగ్ని మామూలుగా బ్రతికాడు. తరువాత ఈ పరశురాముడికి తండ్రిని బ్రతికించాడు కానీ పగ మాత్రం తగ్గలేదు. తల్లి దగ్గర ఒక సంకల్పం చేశాడుగా, 21 చంపా, 21 వాళ్ళ అమ్మ ఆక్రోశించింది కాబట్టి 21 చంపాలనుకున్నాడు. 7 3 21 సంకల్పం చేశాడు కదా. ఇంకా అప్పటి నుంచి మొదలు పెట్టాడు అనమాట. వీళ్ళపాటికి జపం చేసుకుంటుండేది. ఈయన మాత్రం ప్రపంచంలో ఉండేటువంటి రాజు అనేవాడిని అందరినీ కూడా ఈయనేం చెప్పాడు? పట్టాభిషిక్తుడైనటువంటి రాజును హత్య చేస్తే అది బ్రహ్మహత్యా దోషం కాబట్టి నీవు తీర్థయాత్రలు చేసినామన్నాడు. పట్టాభిషేకం చేసిన రాజు కాదు, పట్టాభిషేకం చేయని రాజు కాదు, అందరినీ చంపడం మొదలు పెట్టాడు. ఇంకా ఎవరైనా సరే చంపేయడమే. అట్లా పరశురాముడిని చూస్తేనే రాజులందరూ గడగడ వణికిపోతున్నారు అన్నమాట. ఆ గడగడ వణికిపోతూ ఉండగా రాజులందరూ భయపడుతూ ఉండగా 21 సంహారం చేసేశాడు. 21 సంహారం చేసినందువల్ల రాజ్యం అంతా కూడా ఆయన స్వాధీనం అయిపోయింది. ఆయన ఎన్నిసార్లు వచ్చినా అయితే ఆయనకు ఒక సంకల్పం ఉంది. వివాహం చేసుకోవాలంటే అప్పుడే కానీ పెళ్ళై ఉంటే ఆ రాజును చంపడం అనమాట. దశరథ మహారాజు ఏం చేసేవాడంటే పరశురాముడు యుద్ధానికి వచ్చినప్పుడల్లా పెళ్లి చేసుకోండేది ఆయన. ఈయన మహానుభావుడు, ఈయన తెలియగలడు, ఈయన తెలివైన ఉపయోగించాడు. ఏదో ఒక సూత్రం ఉంటుంది కదా. ఇంతమందిని చంపాడు కానీ దశరథ మహారాజును చంపలే ఆయన. దశరథ మహారాజుని ఎందుకు చంపలేదు అంటే ఎప్పుడు పసుపు గుడ్డలతో ఉండేది ఆయన వచ్చినప్పుడల్లా. సరిపో అనేది వదిలేసిపోతుండేది అనమాట. ఇట్ట తప్పించుకొని తర్వాత రాములు వారు ఆయనకు పుట్టాడు అనుకోండి, అది వేరే విషయం. ఈ పరశురాముడే ఈ శ్రీ మహావిష్ణువే రాముడిగా కూడా అక్కడ పుట్టాల్సి వచ్చింది. తర్వాత ఈ విధంగా 21 చేసిన తర్వాత సమంతక పంచకము అంటే పరశురాముడు చంపేసిన తర్వాత 21 సంహారం చేసేస్తే రాజవంశాలే పోయినాయి కదా. ఇంకా తర్వాత మళ్ళీ రాజవంశాలు ఎట్టొచ్చాయా అని చెప్పి వాళ్ళు కొంతమంది మారువేషాలు ధరించి
కొంతమంది ఘోరమైనటువంటి అడవుల్లోకి వెళ్ళిపోయి రాజులు ఒక 7-8 మంది దాంకొని ఉన్నారనమాట. పశువుల్లో, ఎలుగుగుడ్డుల్లో వాటిలో దాంకో ఉండేరు వాళ్ళు, ఈయన కంటపడకుండా. పరశురాముడు అస్త్ర సన్యాసం చేసేసి మహేంద్ర పర్వతానికి తపస్సు పోయిన తర్వాత మళ్ళీ వచ్చారు వాళ్ళు. వచ్చి రాజవంశాలను అభివృద్ధి చేశారనమాట. కానీ పరశురాముడు తిరిగినప్పుడు అందరూ ఎక్కడ కనపడ్డా చంపేయడమే. ఈ విధంగా చంపేసేసి శమంతక పంచకంలో, శమంతక పంచకం అంటే కురుక్షేత్రం దగ్గర 5 మడుగుల్లో ఈ రక్తం అంతా కూడా తర్పణం చేశాడు అనమాట. అయితే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఏమయ్యా చంపేసినటువంటి రాజులందరినీ 21 చంపేశాడు కదా, ఈ మడుగుల్లో నింపుతున్నాడు, అప్పుడు దాకా ఈ రక్తం ఉండిందా, గడ్డ కట్టుకుండా ఉండింది, ఎట్లుండిందా అని కాదు. దానికి ఏంటంటే వీళ్ళందరికీ కూడా కురుక్షేత్రంలో 5 మడుగులు ఒకసారి యుద్ధం చేసినప్పుడు ఆ 5 మడుగుల్లో కూడా రాజుల సమూహాలు అంటే రాజ సమూహాలన్నింటినీ అక్కడ సంహరించి ఆ మడుగుల్లో రక్తాన్ని నింపి, ఇంకా మద్రాసులో చంపిన వాడి రక్తం కూడా కుండతో ఎత్తుకొచ్చి ఇక్కడ పోసాడని అర్థం కాదనమాట. ఈ కురుక్షేత్రంలో రక్త తర్పణం చేశాడు అంటే కురుక్షేత్రంలో ఎవరైనా సరే, ఏ రాజైనా సరే క్షేత్రంలో కానీ మరణిస్తే పుణ్యలోకాలకు పోతారు ముందనమాట. ఆ విధంగా వాళ్ళను సంహరించి కురుక్షేత్రంలో వాళ్ళ పేర్లతో రక్త తర్పణం చేశాడు అంటే వాళ్ళకు కూడా పుణ్యలోకాలు కలగాలని ఆయన ఆశీర్వదించినట్లు లెక్క అన్నమాట. అక్కడ ఈయన విష్ణువే కదా, విష్ణు అంశే కదా చేశాడు. ఆ శమంతక పంచకము అంటాడు దాన్ని. శమంతక పంచకం అనే పేరు ఎందుకు అంటే శమము అంతకం. ఏమంటే శాంతి పొందాడు అక్కడ, ఆ తృప్తి పడ్డాడు అక్కడ. ఏమంటే ఈ 21 సంహరించిన తర్వాత ఆ శమంతక పంచకం దగ్గర రాజ సమూహాలే లేకుండా పోయినాయని చెప్పి భూదేవికి చెప్పినటువంటి వాడై దుర్మార్గులైనటువంటి రాజులనందరినీ సంహరించేశానమ్మా, ఇంకా నీకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి శాంతి పొందినటువంటి స్థలం కురుక్షేత్రం చేసి, అప్పుడు భూవలయం అంతా కూడా పరశురాముడి వశంలో ఉంది. ఏం చేయాలి భూమినంతా? అప్పుడు అశ్వమేధ యాగం చేశాడు. గొప్ప యజ్ఞం చేసిన తర్వాత తన ఆస్తినంతా కూడా దక్షిణగా ఇవ్వాలన్నాం కదా, దాన్ని మొత్తాన్ని కశ్యప ప్రజాపతికి దానం ఇచ్చేశాడు, దక్షిణగా ఇచ్చేశాడు. కశ్యప ప్రజాపతికి దక్షిణగా ఇచ్చిన తర్వాత అందరూ ఆయన కశ్యప ప్రజాపతితో మాట్లాడుకున్నారు ముందుగా. ఏమంటే యజ్ఞానికి దక్షిణగా నీకు భూమినంతా ఇచ్చేస్తాడు, ఇచ్చిన తర్వాత ఆయన్ను ఈ భూమి మీద ఉండకుండా ఇక్కడికి రావద్దని చెప్పు అని చెప్పారు. అంటే రాజులు చంపేస్తాడు. దక్షిణంతా ఇచ్చేసిన తర్వాత కశ్యప ప్రజాపతికి భూమినంతా దానం చేశాడు కాబట్టి, దక్షిణగా ఇచ్చాడు కాబట్టి కాశ్యపి అని పేరు వచ్చింది భూదేవికి. అప్పుడు కశ్యప ప్రజాపతి, నాయన ఈ భూమినంతా నాకు ఇచ్చావు కదా, అవును, నువ్వు ఇంక నా భూమి మీద ఉండద్దు, వెళ్ళిపో అన్నాడు ఆయన. అప్పుడు పరశురాముడికి మాట తప్పించుకోలేక మహేంద్ర పర్వతము అని, అది ఈయనకు దానం చేసినటువంటి భూభాగంలో కాకుండా విడిగా ఉండిందనమాట మహేంద్ర పర్వతం. ఆ మహేంద్ర పర్వతం నువ్వు నాకు దానం ఇచ్చినటువంటి భూభాగంలో లేదు కాబట్టి నా పరిధి, నువ్వు దానం ఇచ్చినటువంటి పరిస్థితి అంటే ఈ మహేంద్ర పర్వతం అనేటువంటిది కొంచెం సముద్రం లేక్గా ఉండిందనమాట. సముద్రం యువతలికి కూడా ఆ మహేంద్ర పర్వతం యువతలికి కూడా సముద్రం ఉండిందనమాట. సముద్ర మధ్యంలో ఉండే భూమి అని చెప్పాడు ఈయన. సముద్రాల మధ్యలో ఉండేటువంటి భూమి అనేటువంటి సముద్రంలో ఉంది. సముద్రాలు యువతలదే కదా దానం చేశాము, మహేంద్ర పర్వతం మీద నాకు అధికారం లేదు, నువ్వు ఆ మహేంద్ర పర్వతం మీదనే ఉండు, నా భూమిలో అడుగు పెట్టబాక అన్నాడు. అప్పుడు ఆ పరశురాముడి కోపం వచ్చిందట. కోపం వచ్చి, సరే మీ భూమిలో నేను ఉన్నలే, మహేంద్ర పర్వతం మీదనే తపస్సు చేసుకుంటానని చెప్పి మహేంద్ర పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉన్నాడట. అయితే ఆయన ఒక శాపం పెట్టాడు అని అంటారు, అది నిజమాబద్ధమో నాకు కూడా తెలీదు. ఏమనంటే, ఓ బ్రాహ్మణోత్తమ,
నీవు ఇంత ఆస్తినిచ్చినా కూడా, ఇంత దానం చేసినా కూడా నువ్వు మళ్ళీ నన్ను నా భూమిలో ఉండొద్దని చెప్పి నన్ను బయటికి పొమ్మన్నావంటే నువ్వు ఎంత దుర్మార్గుడివి. కానీ మీ బ్రాహ్మణ వంశాలన్నీ కూడా ఎప్పుడు దేహి అని అడుక్కుంటూ ఉండాల్సిందే కానీ మీరు రాజుల మాదిరి పరిపాలించలేరు అన్నట్టుగా ఒక నానుడి ఉందన్నమాట. అది నిజమాబద్ధం తెలియదు, ఆయన అనుండడు ఆ మాట, కానీ అన్నారని చెప్తారు. అది ఆయన కోపంతో అన్నటువంటి మాట, అదేమి శాపమేం కాదు. కాబట్టి అలా కశ్యప ప్రజాపతికి భూమినంతా కూడా ఏర్పాటు చేసేసి ఆ పరశురాముడు మహేంద్రగిరికి వెళ్ళాడు. మహేంద్ర పర్వతం మీద ప్రశాంతుడైపోయి ఆ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అనమాట. తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. తర్వాత ఆ మహేంద్ర పర్వతం మీదనే ఉంటూ ఈనాటికి కూడా ఉంటున్నాడు. రాబోయేటువంటి సావర్ణి మన్వంతరంలో, అంటే వైవస్వత మన్వంతరం అయిన తర్వాత సూర్య సావర్ణి మన్వంతరం వస్తుంది కదా, సూర్య సావర్ణి మన్వంతరంలో ఆయన సప్త ఋషుల్లో ఒకటిగా ఉంటాడు, చిరజీవుల్లో ఒకటిగా ఉన్నాడు పరశురాముడు. అదే పరశురాముడు ద్వాపర యుగంలో భీష్ముడితో కూడా యుద్ధం చేసి ఉన్నాడు, కర్ణుడికి విద్యలు చెప్పున్నాడు, ఇంకా కూడా అనేకమైనటువంటి వాటిలో పాల్గొన్నాడు. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి దగ్గరకు కూడా వచ్చాడు. రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చి రామచంద్రమూర్తి దగ్గర తన అవతార సమాప్తి చేశాడు. అంటే కర్ణుడు వీళ్లకు ద్వాపరయుగంలో అభ్యసించినప్పుడు, అంటే విద్యాభ్యాసం చేసినప్పుడు, భీష్ముడితో యుద్ధం చేసినప్పుడు ఆయన మామూలు మనిషే. విష్ణువంశ అనేటువంటిది ఆవేశావతార పరిసమాప్తి అనేది ఎప్పుడు జరిగిందంటే రామావతారంలో సీతారామ కళ్యాణ సమయంలో జరిగింది. మీరు మామూలుగా సినిమాల్లో వాటిలో చూసుంటారు. శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగం చేసిన తర్వాత సీతను వివాహం చేసుకుని బయలుదేరిన తర్వాత పరశురాముడు విష్ణు ధనస్సును తీసుకువస్తాడు. విష్ణు ధనస్సును తీసుకువచ్చి, రామ నువ్వు ఆ శివధనస్సును విరవడం కాదు, ఈ విష్ణు ధనస్సును పట్టుకో చూడు ఎలా ఉంటుందో, దీంతో యుద్ధం చేయాలి, దీన్ని నువ్వు ధరించినప్పుడే గొప్పవాడివి అని చెప్పి అంటాడనమాట. అప్పుడు దశరథ మహారాజు, జనక మహారాజు అందరూ చూస్తుండగా అక్కడ ఒక గాఢాంధకారమైన చీకటి ఏర్పడుతుంది. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి పరశురాముడు ఏం మాట్లాడుకున్నారో ఎవరికీ తెలియదు. ఆ చీకటంతా పోయిన తర్వాత పరశురాముడు రామచంద్రమూర్తికి నమస్కారం చేసి వెళ్ళిపోతాడు అనమాట. అది మనకు తెలుసు. కానీ అక్కడ అంధకారంలో ఏం జరిగింది అనే విషయం చెప్తున్నారు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి అక్కడ ఏం చేశాడంటే, ఇక పరశురాముడు భూలోకానికి వచ్చినటువంటి విషయం పూర్తయిపోయింది, నా యొక్క ఆవేశావతారాన్ని మరలా నేను తీసుకోవాలి అనుకున్నాడు. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క కళ ఆయనలో ఉంది కదా. రామచంద్రమూర్తి అంటే సంపూర్ణ అవతారం, రామచంద్రమూర్తి అవతారం పూర్ణావతారం. రాముడు ఇక్కడ అయోధ్యలో ఉండేటప్పుడు ఇక్కడ ఆ వైకుంఠంలో ఎవరు లేరన్నమాట. శంఖ చక్ర ఆదిశేషులతో కూడా వచ్చేసాడు ఇక్కడికి. కాబట్టి ఆయన ఏంటంటే ఆ అవతారం పరిసమాప్తి చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఒక గాఢాంధకారాన్ని సృష్టించి ఆ పరశురాముడి చేతిలో నుంచి ధనస్సు తీసుకున్నాడు, చూసావా, వైష్ణవ ధనస్సు. ఆ వైష్ణవ ధనస్సుతో పాటు ఆ పరశురాముడి మీద ఉండేటువంటి తన యొక్క అంశనంతా కూడా వెనక్కి లాగేసుకున్నాడు. వెనక్కి లాగేసుకున్నప్పుడు తనలో లీనమైపోయింది ఆ అంశ. అప్పుడు పరశురాముడు ఉత్త పరశురాముడే, ఆయనలో విష్ణు అంశ లేదు. అలా అవతారాన్ని పరిసమాప్తి చేసి పరశురాముడు అలా వెళ్ళిపోయినాడు. రామచంద్రమూర్తి కళ్యాణం చేసుకుని అయోధ్య నగరానికి వచ్చేసాడు సీతాదేవి సమేతుడై. ఇక్కడ ఇది పూర్తయింది. ఈ పరశురాముడే ద్వాపర యుగంలో కర్ణుడికి చదువు నేర్పించింది, భీష్ముడితో యుద్ధం చేసి ఇదంతారన్నమాట. కాబట్టి కశ్యప ప్రజాపతి నా భూమి మీద తిరగద్దు అన్నాడే గాని
తర్వాత అంశ పూర్తయిపోయిన తర్వాత, ఆయన ఆవేశం పూర్తయిపోయిన తర్వాత మరలా కూడా ఇక్కడ తిరుగుతూ భూమండలం అంతా వస్తూ మళ్ళీ కశ్యప ప్రజాపతి అనుజ్ఞతో తిరుగుతున్నాడు. తిరిగి అంటే మరలా ఇక్కడ వీళ్ళకి విద్య చెప్పినప్పుడు భూమి మీద అడుగు పెట్టాడు కదా ఆయన. ఇంకొకటి కూడా చెప్పాడు ఆయన కశ్యపుడు, నువ్వు పగలంతా తిరుగు భూమిలో, రాత్రి మాత్రం నువ్వు నిద్ర చేయాలంటే మహేంద్ర పర్వతానికి పో అన్నాడు. పరశురాముడు ఏం చేస్తూ వచ్చాడంటే అప్పటి నుంచి ఆ కశ్యప ప్రజాపతి మాట ప్రకారం పగలెక్కడ తిరిగినా గాని రాత్రి అదృశ్య రూపంతో మహేంద్ర పర్వతం మీద ఉంటూ ఉన్నాడు. ద్వాపర యుగంలో ఆ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఇక రాజవంశాలే లేకుండా పోయినాయి, కలియుగం కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇంకా పరశురాముడికి భూలోకంతో ఏం అవసరం లేదు. ఆయన ఈనాటికి కూడా ఎక్కడ ఉంటున్నాడు అంటే మహేంద్ర పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. మనకు దర్శనం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అదృశ్య రూపంతో ఉండొచ్చు. ఆయన అక్కడ నివసిస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడికి కూడా చిరజీవి. ఆయన రాబోయేటువంటి సూర్య సావర్ణి మన్వంతరంలో సప్త ఋషిగా మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు. అటువంటి శ్రీ మహావిష్ణు అంశ సంభూతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఆవేశావతారమైనటువంటి ఆ పరశురాముని చరిత్రను నీకు తెలియజేశాను నాయన అని చెప్పి జనమేజయ మహారాజుకు వైశంపాయనుల వారు వివరించారట. స్వస్తి ప్రజా